జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ వైఎస్ఆర్ గారి కుటుంబం మీద మీకు ఎందుకు అంత అభిమానం? జగన్మోహన్ రెడ్డి గారు దగ్గర కొన్ని మంచి లక్షణాలు ఏంటంటే, ఒక మాట ఇస్తే మాట కట్టుబడే లక్షణం. 2009 కావచ్చు, లేదంటే 2019 ఎన్నికల తర్వాత కావచ్చు, అప్పుడు ప్రజారాజ్యం, ఇటు జనసేన, ఈ రెండు పార్టీలకు సంబంధించి కాపులు ఎక్కువగా అటువైపు వెళ్తూ ఉంటారు. మీరు ఆ వైపు వెళ్ళకపోవడానికి కారణం ఏంటి అసలు? అంటే ప్రతి గ్రామంలోనూ మాకంటూ ఒక గ్రూప్, మాకు పార్టీకి సంబంధించిన వాళ్ళకి మాకు అన్యోన్య సంబంధాలు ఉన్నాయి మాకు వాళ్ళకి మధ్యన. అందుచేత ఇప్పుడు తరచూ పార్టీలు మారితే ఆ గ్రూపులు దెబ్బతింటాయి ఖచ్చితంగా. అందుచేత ఎప్పటి నుంచి కూడా మేము ఎప్పుడు కూడా ఏనాడు పార్టీ మారలేదు. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా పాడైన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో, కానీ కాపులకు సంబంధించి ఒక నాయకుడు రాజకీయ పార్టీ పెట్టి ముందుకు వస్తే అతను వెనకాల నడవకపోతే మీ కాపులకు ఎలా రాజ్యాధికారం సాధ్యమవుతుంది? ఏ కులస్తులైనా మొత్తం కులం అంతా ఒకే పార్టీలో ఉండదండి. కమ్మవారందరూ తెలుగుదేశం పార్టీలో లేరు కదా, అలాగే రెడ్లందరూ జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల లేరు కదా, అలా కాపులందరూ కూడా పవన్ కళ్యాణ్ వెనకాల ఉండాలనే రూల్ ఏం లేదు. వైఎస్ఆర్ పార్టీలో కూడా కాపు నాయకులు ఉన్నారు. మీరు ప్రభుత్వం మీద, ప్రభుత్వ వైఫల్యాల మీద ఏం కార్యక్రమాలు చేశారు? పార్టీ నిర్మాణదే బలపరుచుకునేటువంటి కార్యక్రమంలో ఉన్నాం ఇప్పుడు. అంటే పూర్తి స్థాయిలో దెబ్బ పడింది అంటారా ఇక్కడ పార్టీకి? అంటే ఆల్రెడీ దెబ్బ పడింది, దాన్ని మళ్ళీ పూడ్చుకునే పరిస్థితిలో ఉన్నారు. గతంలో చిన్న పొరపాటు జరిగిన మాట వాస్తవం జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. ఆ పార్టీ ఎందుకు ఓడిపోయిందంటే, జగన్మోహన్ రెడ్డి గారు అంటే అధికారం ఉన్నప్పుడు ఒకలాగా, అధికారం లేనప్పుడు ఒకలాగా అలా ఏమైనా చేస్తున్నారు, లేదంటే తన తప్పు తెలుసుకొని మారిపోయారంటారా? ఆయన క్లియర్గా చెప్పడం జరిగింది. ఈ రాష్ట్ర అభివృద్ధి దృష్టిలో పెట్టుకుని నేను కార్యకర్తల విషయంలో కొంచెం జోక్యం జరిగిందనమాట. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అసలు భీమవరం నియోజకవర్గం అభివృద్ధి విషయంలో కానీ, సమస్యలు పరిష్కరించడంలో అన్ని సక్రమంగానే చేసిందా, ఏదైనా విషయాల్లో ఫెయిల్ అయిందా? సక్రమంగా ఏ విషయం చేయకుండానే ఏం చేసిందండి. ఇప్పుడు మేము మార్కెటింగ్ యార్డులో కలెక్టర్ ఆఫీస్కి 25 ఎకరాలు ఎక్విజేషన్ చేయటం, దాని నిర్మాణానికి డబ్బు కూడా శాంక్షన్ చేయించడం, దాని టెండర్లు కూడా పిలవడం జరిగింది. ఈ లోపల ఎలక్షన్ వచ్చినాయి. ఇప్పుడు వరకు దాన్ని పట్టించుకోలేదు. మీ దృష్టిలో ఇక్కడ ప్రధాన సమస్యలు ఏంటి? ఇవాళ భీమవరంలో డంపింగ్ యార్డు హామీ ఇచ్చినట్టున్నారు గతంలో వాళ్ళు. లేదండి, లేదు. ఇప్పుడు ఈ రోజుకి డంపింగ్ యార్డ్ లేదు. అంటే పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు కూడా ఆ సమస్యను ప్రస్తావించినట్టున్నారు.